నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు శ్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 1909తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. అలాగే నచ్చితే షేర్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దాం. రషుల్ షాప్ దగ్గరికి వస్తుండగా కావాలని ఒక టీం మెంబర్ వెళ్ళి రషుల్కి డాష్ ఇస్తాడు. అతని చేతుల్లో ఉన్నట్టు రషుల్ ఒంటి మీద పడుతుంది. అప్పటికే అక్కడ మొత్తం జామర్ ఏర్పాటు చేసేస్తారు శివ్ టీం మెంబర్స్. సారీ అని చెప్తాడు డాష్ ఇచ్చిన అతను. టీ వేడిగా ఉండడంతో ఒంటి మీద పట్ట చోట మండుతుంటే స్వతహాగా యారోగెంట్ అయిన రషుల్ చూసుకొని నడవచ్చు కదా అని కోపంగా అంటూ వాదనకి దిగుతాడు. అరే సారీ చెప్పాను కదా, అర్జెంటుగా వెళ్ళాలి అని ఫాస్ట్గా నడుస్తూ చూసుకోలేదు. సారీ చెప్పాక కూడా అంత కోపం ఎందుకు? సారీ చెప్తే పాడైపోయిన డ్రెస్ ఇప్పుడు తిరిగి వస్తుందా? కాలిన ఒళ్ళు మంట తగ్గుతుందా? చేతిలో టీ ఉన్నప్పుడు కూడా అంత కంగారుగా నడవడం ఎందుకు? అయినా ఈ టైంలో టీ బుద్ధున్నవాడు ఎవరైనా తాగుతారా అని రసూల్ అతని కాలర్ పట్టుకుంటాడు. సారీ చెప్పాక కూడా కాలర్ పట్టుకుంటావేంట్రా? నేను ఎప్పుడు టీ తాగితే నీకెందుకు అని రసూల్ని రెచ్చగొట్టడానికి ఒక షాట్ ఇస్తాడు మెంబర్. నన్నే కొడతావురా అంటూ తిరిగి అతని మీదకి కలబడతాడు రసూల్. ఒక 5 నిమిషాలు ఇద్దరు నువ్వా నేనా అని కలబడుతుండగా అక్కడికి ఏంటి గొడవ అంటూ పోలీసులు ముగ్గురు వస్తారు. పోలీస్ డ్రెస్లో ఉన్న వాళ్ళని చూడగానే రసూల్ కొద్దిగా తగ్గుతాడు. వెంటనే అతను నేను సిఐని అని ఐడి చూపించి ఇతను నా కాలర్ పట్టుకున్నాడు, సారీ చెప్పినా కూడా చెయ్యెత్తాడు, వెంటనే అరెస్ట్ చేయండి ఇతన్ని అని చెప్తాడు డాష్ ఇచ్చిన అతను. ఛా, పోలీస్తో గొడవ పెట్టుకున్నానా, ఇప్పుడు ఇది ఎటు దారి తీస్తుందో అని అనుకుంటూ ఉండగానే రసూల్ని ఇద్దరు పట్టుకొని తీసుకొని వెళ్ళి కారులో పడేస్తారు. రసూల్ తేరుకునే లోపే కార్ అక్కడి నుంచి రోడ్ మీదకి పరుగులు పెడుతుంది. కొద్దిగా రసూల్ తగ్గి సార్ సారీ అండి, టీ మీద పడేసరికి కాలి కోపం వచ్చింది, అందుకే అలా రియాక్ట్ అయ్యాను. నేను ఈ ఊరికి కొత్త సార్, నన్ను వదిలేయండి. నాతో ఒక అమ్మాయి వచ్చింది, తనకేమీ తెలీదు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని బతిమలాడినట్టుగా మాట్లాడతాడు. కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. రసూల్ చేతికి చిక్కాడు అని శివ్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. శివ్ ఆ మెసేజ్ చూసి కార్నర్ స్మైల్ ఇస్తూ వచ్చిన రోజే నా చేతికి చిక్కావు కదరా బుర్ర తక్కువయ్యాదవా, నా పిల్లలు వస్తున్నారు అనగానే ముందు వెనక ఆలోచించకుండా ఇద్దరూ ఎగురుకుంటూ వచ్చారు కదా అని చిన్నగా నవ్వుకుంటూ మన ప్లేస్కి తీసుకొచ్చి వాడిని గదిలో పడేయండి అని మెసేజ్ చేస్తాడు. వీళ్ళని పాప దగ్గర ఉన్న ఇద్దరు టీం మెంబర్స్కి తను స్టార్ట్ అయినప్పుడు మెసేజ్ చేయండి అని మెసేజ్ చేస్తాడు. పాప పాపం డ్రింక్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంది అని నవ్వుకుంటూ చేతన్ నుంచి ఫోన్ రాగానే లిఫ్ట్ చేస్తాడు శివ్. బాస్, ఇక్కడేం దొరకలేదు, కానీ ఒక కబోర్డ్ ఉంది, అది లాక్ వేసింది, దానికి స్పేర్ లేదు, బహుశా అందులోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉందనుకుంటా అని చెబుతాడు చేతన్. ఆ పిల్లకి ఇలాంటి చచ్చు తెలివితేటలున్నాయిలే, ఎలా అయినా ఆ కీ సంపాదించాలి. నీ దగ్గర ఇప్పుడు స్పేర్ కీ ఉంది కాబట్టి నైట్ ట్రై చేయి. కానీ తనుంటుంది కదా నైట్, ఇన్వెస్టిగేషన్ అంటే ఇష్టముంటే సరిపోదు మరి, నైట్ తను నిద్ర లేవకుండా చేయడానికి ఏదో ఒకటి చేయి. ఎందుకు మరి ఆ ఇంట్లో నిన్ను ఉంచింది? నీకు కావాల్సిన అమ్మాయిని త్వరగా వెతికి తీసుకురావాలంటే మీ వైపు నుంచి రెస్పాన్స్ ఉండాలి. అన్నీ నేను చెప్తే మీరు చేసేదేంటి? పెళ్ళి తొందరగా కావాలంటే కొద్దిగా బుర్ర వాడండి. తను తినే తిండిలోనో పాలల్లోనో స్లీపింగ్ పిల్ ఒకటి వేసేయండి. ఎలాగూ రసూల్ మిస్ అయ్యాడని పాప కొంచెం టెన్షన్గా ఉంటుంది, దాన్ని మీరు వాడుకోండి, అర్థమైందా అని అడుగుతాడు చేతన్ని శివ్. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది సార్, ఇంకా చూసుకోండి, రెచ్చిపోతాను, ఎలా అయినా ఈ నైట్కి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూస్తాను అని అంటాడు చేతన్. దొరుకుతుంది కాదు, డెఫినెట్గా తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రసూల్ ఆల్రెడీ మీ చేతికి చిక్కాడా సార్? హా అని ఫోన్ కట్ చేస్తాడు శివ్. వాటర్ వరల్డ్లో కూర్చున్న విలని పాప ఏంటి ఇంతసేపు రాలేదు, ఈ రసూల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, వెళ్ళి కూడా అరగంట దాటిపోయింది అని లేచి అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తుంది
విలని పాప. రసూల్ దగ్గర ఫోన్ మోగగానే రసూల్ పక్కనున్న అతని జేబులో ఉన్న ఫోన్ తీసుకుంటాడు. సార్, ఆ అమ్మాయి భయపడుతూ ఉంటుంది. ఒక్కతే ఉంది సార్ వాటర్ వరల్డ్లో. కనీసం ఫోన్ లిఫ్ట్ చేసైనా చెప్పనివ్వండి అని రిక్వెస్ట్ చేసినట్టుగా అడుగుతాడు రసూల్. చిన్నపిల్ల ఏం కాదు కదా తను భయపడ్డానికి. కాసేపు చూసి నువ్వు కనిపించకపోయేసరికి ఇంటికి పోతుందిలే. అడ్రస్ తెలుసు కదా అని ఆ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి తన జేబులో పెట్టుకుంటాడు మెంబర్. ఫోన్ కట్ అయ్యేసరికి మళ్ళీ చేసేసరికి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి స్విచ్ ఆఫ్ చేశాడు అని విసుక్కుంటూ చుట్టూ చూస్తుంది. చ, బాస్ చెప్తూనే ఉన్నాడు కేర్ఫుల్గా ఉండండి అని. అసలు ఇప్పుడు బయటికి రావడం తప్పైపోయింది. ఇక్కడ మన బలగం పెంచుకోకుండా రాంగ్ స్టెప్ వేయడం నాదే తప్పు. ఇప్పుడు బాస్ ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ అని ఉంటుంది. వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవడం అని ఆలోచిస్తూ ఇంకా లాభం లేదు, నా బలం ప్రయోగించాల్సిందే. లేకపోతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే మా చరిత్ర అంతా బయటికి లాగుతారు అని ఆలోచించుకున్న మరుక్షణమే తనకు చెరోవైపు కూర్చున్న టీం మెంబర్స్పై అటాక్ చేయబోతాడు రసూల్. టీం మెంబర్స్పై అటాక్ చేయాలని వాడు చేతులతో వాళ్ళ మొహం మీద అటాక్ చేస్తాడు. ఊహించిన ఆ సంఘటనకి వాళ్ళిద్దరూ అలర్ట్ అయ్యేలోపే డ్రైవర్ మెడ పట్టుకుంటాడు కారాపమని. మర్యాదగా అతను నదులు, లేకపోతే అనవసరంగా చావు దెబ్బలు తింటావు మా చేతిలో అని అంటారు టీం మెంబర్స్. కారు ఆపమనండి, నేను వెళ్ళాలి అని మెడ పట్టుకున్న డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ మీద ఇంకా పట్టు పెంచుతాడు రసూల్. కారు అటు ఇటు మెలకులు తిరుగుతూ ఉంటే వెనక ఉన్న టీం మెంబర్స్కి అనుమానం స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్గా ఆ కారుకి రెండు వైపులా రెండు కార్లు వచ్చేస్తాయి. వాట్ హ్యాపెండ్ అని అడుగుతాడు పక్క కారులో నుంచి ఒక అతను. ఏం లేదన్నా, వీడు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు అని పక్క టెముకల దగ్గర ఒక్క షాట్ ఇస్తాడు పక్కనున్న టీం మెంబర్. ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ పొందిన వాడి చెయ్యి దెబ్బ మామూలుగా తగలదు కదా. ఒక్క దెబ్బకే తట్టుకోలేక డ్రైవర్ మీద పట్టు వదిలేస్తాడు రసూల్. ఏంట్రా, ఏదో చేయాలని చూసావు కదా, ఇప్పుడు చెయ్యు అని మెడ మీద పిడికిలతో గుద్దుతాడు రెండో మెంబర్. ఆ రెండు షాట్లకే ఎముకలు ఇరిగిపోయినంత ఫీలింగ్ వచ్చింది రసూల్కి. ఏంట్రా, రెండు దెబ్బలకు అలా అయిపోతున్నావు? మీరందరూ ఊపుకుంటూ మా సార్ మీద పగ తీర్చుకోవడానికి వస్తారా అని అడుగుతాడు ఒక మెంబర్. ఆ మాట వినగానే అసలు ఎవరు మీరు, మీ సార్ మీద నేను పగ తీర్చుకోవడం ఏంటి అని అడుగుతాడు రసూల్. ఎక్కడో తేడా కొడుతుందని అర్థమైపోయింది రసూల్కి. తెలుస్తుంది, వెయిట్ చేయి, ఇంకొక పావు గంట అని వాడి చేతులు వెనక్కి విరిచి పట్టుకుంటారు ఇద్దరు. వాటర్ వరల్డ్ మొత్తం రసూల్ కోసం వెతికి బయటికి తిట్టుకుంటూ వస్తుంది విలని పాప. అక్కడ ఎవరిని అడగాలో అర్థం కాక షాప్ దగ్గరికి వెళ్ళి ఫోన్లో ఫోటో చూపిస్తూ ఇతను ఇక్కడికి వచ్చాడు డ్రింక్ కోసం అని చెప్పి ఎటు వెళ్ళాడో చెప్పగలరా అని అడుగుతుంది. అతను ఒక పోలీసుతో వాదన పెట్టుకున్నాడు. పోలీసులతో వాదన పెట్టుకుంటే ఊరుకుంటారా? పైగా అతని కాలర్ పట్టుకున్నాడు. ఇంక అసలు వదులుతారా? వాళ్ళు తీసుకొని పోయారు స్టేషన్కి అని చెబుతాడు. ఏంటి, స్టేషన్కి తీసుకుపోయారా? వీడికేం పోయే కాలం, పోలీసులతో ఎందుకు వాదన పెట్టుకున్నాడు? జాగ్రత్తగా ఉండాలని చెప్పినా కూడా ఇలా ఎలా చేశాడు? ఇప్పుడు బాస్కి నేనేం చెప్పాలి? ముందు ఇంటికి వెళ్ళి ఆ రమేష్ ద్వారా ప్రయత్నం చేసి రసూల్ని బయటికి తీసుకురావాలి. లేకపోతే బాస్ మమ్మల్ని బతకనివ్వడు అని అనుకొని క్యాబ్ బుక్ చేసుకుంటుంది అర్జెంటుగా. విలని పాప స్టార్ట్ అయిందని శివ్కి మెసేజ్ వస్తుంది. వెంటనే చేతన్కి మెసేజ్ చేస్తాడు శివ్. అది చూసిన చేతన్ బయటకు వచ్చేసి డోర్ మామూలుగానే లాక్ చేసేస్తాడు. ఇంతసేపు వెతికినా చిన్న క్లూ కూడా దొరికి సావలేదు. రాత్రికి ఎలా అయినా ఈవిడ గారి రహస్యం ఛేదించాలి అని అనుకొని రమేష్ గారు రూమ్కి వెళ్తాడు చేతన్. అంకుల్, మీకు గుడ్ న్యూస్, రసూల్ శివాన్ స్ట్రాప్లో పడిపోయాడు అని చెప్తాడు. శివాన్స్ తలుచుకుంటే అది క్షణాల్లో అయిపోవాలని నువ్వే చెప్పావుగా. వాడు బయటికి వెళ్ళినప్పుడే ఇక ఇంటికి రాడు అనుకున్నాను. వచ్చిన రోజే బ్యాండ్ బాజా స్టార్ట్ అయిందన్నమాట వాడికి అని నవ్వుతారు రమేష్ గారు. ఈ అమ్మాయి గదిలోనే ఏం దొరకలేదు. కబోర్డ్ తాళం వేసుకొని పోయింది. అందులోనే అన్ని రహస్యాలున్నాయని నా అనుమానం. ఈ రాత్రికి
ఎలాగైనా ఆ రహస్యాన్ని ఛేదించాలి. ఆవిడ గారు తినే ఫుడ్లో ఏదో ఒక విధంగా స్లీపింగ్ పిల్ కలపాలి అని అంటాడు చేతన్. ఆహా, ఫుడ్లో అవసరం లేదు. నా బేబీకి బాదం మిల్క్ అంటే బాగా ఇష్టం. బాదం మిల్క్ తెప్పించు. నైట్ నేను తీసుకెళ్ళి స్వయంగా నా చేతులతో ఇచ్చేస్తాను, అందులో వేసిన స్లీపింగ్ పిల్తో కలిపి అని అంటారు రమేష్. అసలే రసూల్ కనిపించలేదని తిండి కూడా తినదు ఈరోజు. అందుకే ఒక తండ్రిగా నేను వెళ్ళి చేయాల్సిన పని చేసొస్తాను. కానీ ఈ పాపకి బాదం మిల్క్ నచ్చకపోయినా నా కూతురుగా నా ముందు తాగాలి కదా, లేకపోతే నాకు అనుమానం వస్తుంది కదా అని అంటారు రమేష్. ఓకే అయితే మీ బేబీ కోసం స్పెషల్ బాదం మిల్క్ ఆర్డర్ చేస్తాను అని నవ్వుతూ ఆర్డర్ పెడతాడు చేతన్. రసూల్ని తీసుకొచ్చిన కారు గెస్ట్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇదేంటి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఎక్కడికి తీసుకొచ్చారు అని అప్పటికే అనుమానం రావడంతో అడుగుతాడు. కాసేపాగు, నీకే అన్నీ తెలుస్తాయి అని అంటాడు టీం మెంబర్. రసూల్కి మనసులో డేంజర్ బెల్ మోగుతుంది. తప్పించుకునే మార్గం కూడా లేదు. వాళ్ళ కార్లు వెనకే 3 కార్లు వచ్చి ఆగుతాయి. గెస్ట్ హౌస్ దగ్గర చుట్టూ మనుషులుండడం గమనించాడు. అసలు ఎవరు వీళ్ళు? ఇందాక కూడా మా సార్ మీద పగతో వచ్చారన్నారు. అంటే వీళ్ళు శివాంశ్ మనుషులా అని షాక్ అయిపోయి చూస్తాడు వాళ్ళని. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అయినా ఒక బిజినెస్ మ్యాన్ ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? వీళ్ళని చూస్తుంటే సాధారణ సెక్యూరిటీ అని అనిపించడం లేదు. అతని కోసమే వచ్చామని ఎలా తెలిసి ఉంటుంది? మేమెవరికీ చెప్పలేదు కదా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉండగానే ఒక రూమ్లోకి వాడిని తోసి డోర్ లాక్ చేస్తారు టీం మెంబర్స్. డోర్ కొడుతూ, హలో, అసలు ఎవరు మీరు? నన్నెందుకు బంధించారు? నేను మీరు అనుకుంటున్న మనిషిని కాదు అని అంటాడు రసూల్. మేమేమనుకుంటున్నామన్నది నీకెలా తెలుసురా? మీరనుకున్న మనిషిని నేను కాదు అంటున్నారు అని బయట నుంచే టీం మెంబర్ గట్టిగా అడుగుతాడు. దానితో రసూల్ ఏం మాట్లాడాలో తెలియక ఆ రూమ్ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని, ఏదైనా దారుందేమోనని చూడడం మొదలు పెడతాడు. విలని పాప ఇంటికొచ్చి డాడ్ డాడ్ అంటూ అరుస్తూ రమేష్ గారు రూమ్లోకి వెళ్తుంది. చేతన్ కూడా అక్కడే ఉండడంతో మీకు తెలిసిన మంచి లాయర్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది చేతన్ని. ఇప్పుడు లాయర్ ఎందుకు? అసలు ఏమైంది బేబీ? ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతారు కూల్గా రమేష్ గారు. రేవంత్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, అందుకోసమే అడుగుతున్నాను అంటుంది. వాట్? అతన్ని ఎందుకు పోలీసులు తీసుకెళ్ళిపోయారు అని ఏమీ తెలియనట్టు ఆశ్చర్యంగా అడుగుతారు రమేష్. ఎవరో పోలీసుతో వాదన పెట్టుకున్నాడంట, వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎలాగైనా అతన్ని బయటికి తీసుకురావాలి. ఏంటి, పోలీసుతో వాదన పెట్టుకున్నాడా? ఇక్కడ పోలీసులు అస్సలు వదలరు, కోర్టుకు హాజరుపరుస్తారు అని అంటాడు చేతన్. ఏదో ఒకటి చేయండి డాడ్, ఎలా అయినా రేవంత్ బయటికి రావాలి అని అంటుంది. నాకు మాత్రం ఇక్కడ ఎవరు తెలుసు బేబీ, నేను కూడా కొత్తే కదా, ఎలా చేయమంటావు చెప్పు. సరే, నువ్వు అడిగావు కాబట్టి నరసింహ గారిని అడగాలి, కానీ ఆయన ఇలాంటి వాటికి సపోర్ట్ చేయరు. ఆహా, వాళ్ళనొద్దు, ఇంకా ఏదన్నా చేయండి డాడ్, నువ్వేదో సలహా ఇవ్వు చేతన్, నువ్వెక్కడ వాడివే కదా అని అడుగుతుంది విలని పాప. అసలు వాళ్ళని ఏ స్టేషన్కి తీసుకెళ్లారో కూడా తెలీదు, ఎలా చేస్తాను అంటాడు చేతన్. ఛ, అనవసరంగా బయటికి వెళ్ళాం, వెళ్లకుండా ఉన్నా బాగుండేది అని విలని పాప తల పట్టుకొని కూర్చుంటుంది. అది చూసి రమేష్ గారు చేతన్ నవ్వుకుంటారు. కథ కొనసాగుతుంది. మరి రసూల్ కూడా శివాంష్ ట్రాప్లో చిక్కాడు. ఏమైనా క్లూ దొరుకుతుందా? అసలు ఆ అజ్ఞాత శత్రువు ఎవరో తెలుసుకుంటాడా శివ్? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.